హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో మనందరికి ఇష్టమైన బెండకాయతో మంచి రెసిపీ అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇది బగారన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలకి బెండకాయ అంటే ఇష్టం కదా. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఒక్క ఆనియన్ తీసుకున్నానండి, మీడియం సైజ్ ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఆనియన్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ మాత్రం చాలా సన్నగా చిన్న చిన్నగా తరగాలి, ఎందుకంటే మన గ్రేవీలో కలిసిపోవాలన్నమాట. ముక్కలు అనేది కనపడకూడదు, అలా కట్ చేసుకోవాలి. అంత చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు ప్యూరీ కూడా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బెండకాయలు అనేది కట్ చేసుకుందామండి. మంచిగా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత బట్ట తీసుకొని తుడిచేసాను. ఈ బెండకాయలు అనేది చక్కగా ఈ విధంగా కట్ చేసుకోండి. సైజ్ అనేది ఈ మాత్రం ఉంటేనే బాగుంటుందన్నమాట, ఎందుకంటే ఇది మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి మనకి ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. బెండకాయలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం బెండకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలానే జిగురు అనేది కూడా ఉండదండి. ఇలా బెండకాయ ముక్కలు వేసుకొని చక్కగా వీటి పైన కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు, సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందామండి. అయిపోయినాయి ఇవి. చక్కగా మనకి ఆయిల్ అనేది సరిపోతుందండి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ మీరు ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే అదే ఆయిల్లో మనం ఆనియన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి. సాల్ట్ అయితే వేస్తున్నాను నేను. సాల్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో లేత కరివేపాకు కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత దీంట్లోనే మనం టమాటో ప్యూరీ అనేది చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇదంతా కూడా ఈ పచ్చిదనం అనేది పోవాలండి దీంట్లో కూడా. ఇది ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ఇప్పుడు స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాము. 1/2 చెంచా పసుపు, 2 చెంచాల కారం యాడ్ చేశానండి. అలానే 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా. గరం మసాలా కంపల్సరీ అండి, ఇది మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి. అలానే సాల్ట్ వేసి చక్కగా ఇదంతా కూడా ఈ టమాటో ప్యూరీలో కలిసే విధంగా మంచిగా కలుపుకొని దీన్ని ఇంకా కొంచెం సేపు మనం ఈ గ్రేవీ అనేది కుక్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని చక్కగా ఈ పచ్చిదనం అంతా పోయే వరకు మనం కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే టమాటో అంతా కూడా మంచి పచ్చిదనం అంతా పోయి చక్కగా మనకి కుక్ అయిపోయిందండి. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు మనం దీంట్లో చక్కగా ఒక 1/2 కప్పు పెరుగుని వేసుకోవాలండి. ఆ పెరుగు కూడా మంచిగా గిలకొట్టేయాలి. ఎక్కడ పెరుగు గడ్డలు అనేది లేకుండా చూపిస్తున్నా కదా, ఈ విధంగా చక్కగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ పెరుగంతా వేసుకొని కలుపుకోవాలి. ఇది అనేది సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మనకి పెరుగు అనేది గడ్డలు అవ్వకుండా విరగకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇది ఒక 2-3 నిమిషాల పాటు కుక్ అవ్వాలి. ఫస్ట్ అయితే చూసారు కదా ఎంత బాగుందో కలరు, చాలా బాగుంది కదా. బెండకాయ అంటే చాలామంది పిల్లలకి ఇష్టం అండి ఫ్రై అనేది. చాలామంది ఈ కర్రీ ఎందుకు చేసుకోరంటే జిగురుగా ఉంటుందని చాలామంది చేసుకోరు. నాకు కూడా అంత నచ్చదు బెండకాయ, కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఈ బెండకాయ ముక్కలకి ఈ గ్రేవీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బెండకాయ ముక్కలకు పట్టించిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి వదిలేస్తే మనకి ఆ బెండకాయ ముక్కల్లోకి ఉప్పు, కారం అదంతా వెళ్తుంది, చప్పదనం అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు గ్రేవీ కోసం వాటర్ ఎంత కావాలో చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం చిన్న గ్లాసే వాటర్ వేస్తున్నానండి. మీకు ఇలానే తింటాము,
చపాతీలోకి రైస్లోకి ఇలాగే కావాలంటే ఇలాగే కూడా వదిలేసుకోవచ్చు మీరు. ఇంకొంచెం సాల్ట్ పడుతుంది కాబట్టి వేసి ఒక చిన్న టీ గ్లాసు వాటర్ అయితే వేస్తున్నానండి. మీకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకొని గ్రేవీలాగా ఉంచుకుంటే బగారా అన్నంలోకి చాలా బాగుంటుంది. వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు వదిలేయండి. చక్కగా కుక్ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా యమ్మీగా ఉంది. నేను ఎక్కువ గ్రేవీ ఉంచలేదు, దగ్గరగానే చేశాను. నాకైతే ఇలా సరిపోతుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకుంటే సరిపోతుందండి. చక్కగా ప్లెయిన్ రైస్ అయినా చపాతీస్ అయినా బాగుంటుంది. అలానే బగారన్నంలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి.